ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మరలా మరి ఒక దినంలోనికి మరి ఒక రోజున ఇలాగా అనుదిన స్వార్థలోనికి అడుగు పెట్టించిన ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు మరి ఈ వాక్యం వినటానికి చేరిన ప్రతి బిడ్డకు కూడా దేవుని పేరిట వందనాలు తెలియపరచుకుంటున్నాను. అయితే మరి ఈరోజు దేవుని ప్రేరేపణ ద్వారా మాట్లాడుతున్న మాటలను దయచేసి జ్ఞాపకం చేసుకోండి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇది బాగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మాటే, కానీ కొంత యవనులకి బాగా ఉపయోగపడే మాటగా నేను తలంచి దీన్ని యవనులు బహు జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీను లేకపోయేను. ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ ఈ మాటల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని పేరు పెట్టబడిన జనాంగమా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో నేను సెలవిచ్చేది ఏంటంటే బహు జాగ్రత్తగా ఈ మాటలను కొంచెం వినాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుని ఆత్మ ప్రేరేపణ గురించి మనం ఈ రోజున ధ్యానం చేయబోతున్నాము. దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు దేవుని ఆత్మ ప్రేరేపణలు ఎలాగుంటాయి, ఆ ప్రేరేపణ ద్వారా మనం నడుచుకున్నప్పుడు ఎలా ఉంటుంది, నడుచుకోకపోతే ఎలాగుంటుంది అనే దాని గురించి ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతుండగా ప్రభుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చూడండి, ఒక్క మాటను నేను మరలా చదివిస్తాను. ఇంకొక 2-3 మాటలు ఉన్నాయి, చదివిస్తాను. కొంత సమయం మాత్రమే చెప్పడానికి ఇది అవకాశం ఉన్నది కాబట్టి ఆ కొంత సమయంలోనే ముగించాలి. దాన్ని బట్టి ముగిస్తాను. ప్రభు అంత అవకాశము ఆ సమయంలోనే ముగించే కృప ప్రభు ఇచ్చునుగాక. ఆమేన్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో దేవుని ఆత్మ సంసోనును ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినా కూడా గెలిచాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ ఒక వ్యక్తిని ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణ కనుక మనం లక్ష్యం చేయగలిగితే, ఆ ప్రేరేపణ కనుక మనం గుర్తు ఎరగగలిగినట్లయితే మనం ఏం చేయగలుగుతామంటే మన దగ్గర ఏమీ లేకపోయినా శూన్యంలో ఉన్నా కూడా మనం గెలవగలుగుతాం. దేవుని బిడ్డలారా, శూన్యంలో ఉన్నా కూడా గెలవగలుగుతాం. అది మన చేతిలో ఏ ఆయుధం లేకపోయినా పర్వాలేదు, కానీ శత్రువుని ఎదిరించి జయించగలుగుతాం. మన చేతిలో ప్రియ దేవుని బిడ్డలారా ఎటువంటి ఆయుధం నిరాయుధముగా ఉన్నప్పటికీ కూడా మనము దేవుని దగ్గర దేవుని ఆత్మ ప్రేరేపణ కనుక మనం లెక్క చేయగలిగినట్లయితే మనం దేన్నైనా గెలవగలుగుతాం. అక్కడ తన తల్లిదండ్రులని సంసోను గారు రక్షించుకోగలిగాడు. సింహం అంట బొబ్బరిస్తూ వస్తుందంట. ఎవరి మీదకి వస్తుంది? వారి తల్లిదండ్రులను తినేయాలని, ఆ తల్లిదండ్రులు చంపేయాలని వస్తుంది సింహం. దేవుని ఆత్మ ప్రేరేపించింది. ఏంది? ఇప్పుడు నీ తల్లిదండ్రులకి అపాయం రాబోతుంది అని చెప్పని దేవుని ఆత్మ సంసోన్ని ప్రేరేపించగా అంట తన చేతిలో ఏమీ లేకుండా దాన్ని లక్ష్యం చేసి ఆత్మ ప్రేరేపణను గ్రహించి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ లక్ష్యం చేసి అంట ఆ యొక్క ఆత్మ ద్వారా వివేచించిన వాడే ఆ యొక్క అపాయముని వారి తల్లిదండ్రుల మీదకి రాకుండా తప్పింపు చేశాడు, రక్షించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క సంసోనుకు మాత్రమే తెలిసింది, వారి తల్లిదండ్రులకి తెలియలే అసలుకి. అక్కడ గుర్తెరిగారో లేదో కానీ ప్రియ దేవుని బిడ్డల సింహాన్ని చంపేసి వచ్చింది కూడా వారి తల్లిదండ్రులకు తెలియలా. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, వారి తల్లిదండ్రులకు తెలియలే. కింద ఉంటుంది, చదువుకోండి మీరు తర్వాత అయినా సరే. అంత గొప్ప కార్యం అక్కడ జరిగింది. ఎందువల్ల అంటే దేవుని ఆత్మ ప్రేరేపణ సంసోను లెక్క చేశాడు, దాన్ని గ్రహించాడు. కాబట్టి అసలు అక్కడ ఉన్న అపాయం కూడా వారి తల్లిదండ్రులకే తెలియకుండా. ఇప్పుడు చూడండి, చాలామంది కుటుంబంలో దేవుని ఆత్మ ప్రేరేపణ లక్ష్య చేయక, దేవుని ఆత్మ ప్రేరేపణ గ్రహించక ఏం చేస్తున్నారు తెలుసా అండి? అపాయమును తన దగ్గరికి తెచ్చుకుంటున్నారు. సంసోను ఎంతగా ఆ ప్రేరేపణ లక్ష్యం చేసినప్పుడు ఎంత గొప్ప కార్యం, ఎంతగా అసలు నాకు అది ఆ మాట విన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సింహము అసలు సౌండ్ కూడా వినపడకుండా ఉంటుందండి. పక్కనే ఉన్నాడుగా సంసోను కూడా, పెద్ద దూరంగా ఉన్నాడంటే లేదు కదా, పక్కనే తనతోనే వారితోనే నడుస్తున్నాడు సంసోను కూడా.
ఆ ప్రాంతంలో వారితో నడుస్తున్నప్పుడు అంట ఆ సింహాన్ని చంపి వారి దగ్గరికి కలుసుకొని వచ్చేంత సమయం కూడా వారికి ఏం తెలియలే. ఎంత గొప్ప మాట అసలు అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి అసలు అది. దేవుని ఆత్మ ప్రేరేపణ ఒకటి కనుక లక్ష్యం చేయగలిగినట్లయితే ఆ మాటలు ఆ యొక్క లక్ష్యం వల్ల కలిగేది ఏంటంటే గొప్ప విజయం అండి, గొప్ప విజయం. దావీదుకి ఏం కలిగింది? దావీదుకి ఏం కలిగిందండి? 40 దినాలంట ఇశ్రాయేలు ప్రజలు గొల్యాతును చంపడానికి బహువేదన పడ్డారంట. బహువేదన, అసలు ఏం చేయాలో అర్థం కాక తల్లకిందులైపోతున్న పరిస్థితుల్లో ఒకటే, అక్కడికి ఎవరు పంపించారు? దేవుని మరి లేఖనంలో రాయబడలేదు కదండి అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఒక మాట చదవండి మీరు. అలాంటి వాటికి నేను చెప్పేది ఏంటంటే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. అన్నీ మనకు తెలియపరుస్తాడు ముందుగానే. అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ గమనించారా మీరు ఆ మాటని? ఎలీషా గారు ఏమంటున్నాడో తెలుసా? మీరు ఆ యొక్క మనుష్యుణ్ణి, ఆ యొక్క నయమానును ఒకరిని నువ్వు కలుసుకోవడానికి వెళ్ళావే గెహాజీ, నువ్వు వెళ్ళావు కదా, నీ దగ్గర ఆస్తిని సంపాదించుకోవడానికి, ధనమును సంపాదించుకుని నువ్వు వెళ్ళావు కదా అని చెప్పి అంటూ ముందుగా ఒక మాట అడుగుతాడు. ముందుగా ఏమంటాడంటే, గెహాజీ అబ్బాయి నువ్వు యాడ్ నుంచి వెళ్ళి వస్తున్నావు అంటు, యాడ్ నుంచి వచ్చావు అని అడిగాడు. అంటున్నాడు వీడు ఏం తెలియనట్టు, అసలు నేను బయటికి వెళ్తే కదా, అసలు నేను బయటికి వెళ్తే కదా రావడానికి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆలోచించారా? అందుకు అంటున్నాడు కదా దేవుని సేవకుడు ఒక మాట అంటున్నాడు కదా, నా మనస్సు నీతో కూడా రాలేదా అన్న చోట మీరేం పెట్టుకుంటారంటే నా ఆత్మ మీతో కూడా రాలేదా అని పెట్టుకోండి. ఈ ఒక్కసారి పోయిందే లేదు. ఈ దేవుని బిడ్డలారా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఒకటే అంటున్నాడు, ముందుగా నీ దగ్గరికి రాలేదా? ఎందుకు? కారణం ఏంది? తనతో జీవించిన వాడు, తన ఆలోచన ఎరిగినవాడు, తను ఎట్లాగుంటాడో, తన వైరాగ్యం ఏమిటో, తన స్థితి ఏమిటో దేవుని దగ్గర తనకు తెలుసండి. అట్లాగే సంసోనుకు కూడా తెలుసు, దావీదుకు కూడా తెలుసు. మీరు ఎట్లాంటి వారో, దేవుని ఆత్మ విషయమై ఎట్లాంటిదో, రోషము కలిగిన వాడా లేకపోతే రోషం లేనివాడా దేవుడు అనేది దావీదు గారికి తెలుసు అండి, సంసోను గారికి తెలుసు. కాబట్టి దావీదు గారికి తెలియబడింది ఏంటంటే దేవుడు రోషం కలిగిన వాడు. ఒక జనాంగం ఏంటో తన ప్రజలు ఓడిపోతే చూస్తూ ఊరుకునేవాడు కాదు కదా. నీ పాపమును బట్టి ఓడిపోతామే కానీ, నీ దోషమును బట్టి, నీ అపరాధమును బట్టి నువ్వు ఓడిపోవటమే కానీ, నిన్ను ఓడించడానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడాల, అసలుకి దేవుడు ఎప్పుడు కోరుకోవాలి అసలుకి నిన్ను. దేవుని ఆత్మ ప్రేరేపణ లక్ష్యం చేసేవాడుగా ఉండు. నువ్వు ఈ రోజున లక్ష్యం చేసేదానివిగా ఉండు. నీ కుటుంబంలోనికి అపాయం తెచ్చుకోబోక. హోషేయ గ్రంథం ఉంది, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం ఏం సెలవిస్తుంది చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు? వ్యభిచార మనస్సు వారిని ఏం చేసిందంట? త్రోవ తప్పించేసిందంట. త్రోవ తప్పించేసింది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించారా? ఇప్పుడు వీరు ఇరువురు కూడా దేవుని ఆత్మ ప్రేరేపణ లక్ష్య పెట్టారు. ఈ మాటను ఎందుకు చదివించానంటే ఇప్పుడు వివరిస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, సంసోను ఇప్పుడు దేవుని ఆత్మ ప్రేరేపణ సంసోను దగ్గరికి వచ్చింది, గ్రహించాడు. ఇప్పుడు గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూచినని ఉంటుంది. మరి అప్పుడు రాలేదండి దేవుని ఆత్మ సంసోను గారితో? దేవుని ఆత్మ ప్రేరేపణ సంసోను గారికి అక్కడ లేదా? ఉంది, అక్కడ కూడా దేవుని ఆత్మ ప్రేరేపణ ఉంది. కానీ ఈ శరీరమును నలగొట్టకును లేక, ఈ శరీరమును ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఆశల ఉచ్చులో నుంచి ఈ ఆశల వలయంలో నుంచి తాను బయటకు రాలేక దేవుని ప్రేరేపణ నిర్లక్ష్యం చేశాడు అక్కడ. అందుకే అంటుంది కదా హోషేయ గ్రంథం 4:12 ఏమంటున్నాడు తెలుసా? వీరి వ్యభిచారము ఏం చేసిందంటే త్రోవ తప్పించేసిందంట. దేని ద్వారా నువ్వు త్రోవ తప్పిపోతున్నావు? దేని ద్వారా ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిని కోల్పోతున్నావు? దేని కొరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టుకుంటున్నావు? నువ్వు ఈ రోజున నీ శరీరమును అపవిత్రపరుచుకొని నీ కోరికల చేత, నీ అపరాధముల చేత, నీ పాపముల చేత దేవునికి దూరం అయిపోతున్నావు నువ్వు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, వ్యభిచారము వారిని మార్గము తప్పించేసిందంట.
దావీదుని ఏం తప్పించిందండి? మరి దేవుని ఆత్మ ప్రేరేపణ అక్కడ గొల్యాతు దగ్గరేనా? బత్షెబా విషయంలో లేదా అండి? లేదా దేవుని ఆత్మ ప్రేరేపణ? అందుకే అంటున్నాడు కదా, ఏ వ్యక్తి అయితే, ఏ నాతాను ప్రవక్త అయితే, మరలా చెప్తున్నాను ఇదే మాట, ఏ వ్యక్తి ఆ నాతాను ప్రవక్త అంతటి వాడు కూడా రాజు దగ్గరికి వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేసిన ఆ యొక్క ప్రవక్త అంటున్నాడు కదా, దావీదా దావీదా అని పిలుస్తున్నాడండి. రాజు చిరకాలం జీవించును కాక అని చెప్పిన వ్యక్తి దావీదుని పేరు పెట్టి పిలుస్తున్నాడంటే ఎంత కోపం వస్తే, దేవుని ఆత్మ ఎంతగా ప్రేరేపిస్తే అండి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడైతే నువ్వు త్రోవ విడుస్తావో చూడండి, అక్కడ ఒక మాట అంటాడు అసలు నాతాను ప్రవక్త. నిజంగా ఆ మాట అసలుకి హృదయాన్ని ఎంతో కలవరం చేస్తుంది అనమాట. మార్గస్థుడు ఒకడు అంటాడు. మార్గస్థుడు, ఆ మార్గస్థుడు ఎవడండి? వాడేగా, సాతానుడే కదా, వాడు ప్రేరేపణే కదా అది. వాడు మార్గస్థుడు, వారి మార్గంలోనికి నిన్ను తిప్పుకునేవాడు. దేవుని దగ్గరికే వెళ్ళాడంట వాడు. భూమి అంతంతటా వెతికి ఎవరైనా ఉన్నాడేమో వారందరిని పాడు చేయాలని చూస్తున్నప్పుడు దేవుడే ఒక సవాలు విసిరాడు. పాపం ప్రియ దేవుని బిడ్డలారా, వాడికి ఇంకెవడు దొరకనట్లుగా చాలామంది ఉన్నారు వాడికి. కానీ యోబు ఒక్కడు అంటున్నాడు కదా, ప్రియ దేవుని బిడ్డ, నా సేవకుడైన యోబుని గురించి ఆలోచించుతూ అని దేవుడు చెప్పినప్పుడు ఆయనకు కూడా ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఒక కంచె వేసావు కదా, నువ్వు ఒక కంచె వేసి ఇన్ని చేసిన తర్వాత ఇంకా నేను ఆరాధిస్తే ఉందిలే అని అంటున్నాడు. ఎక్కడికి? దేవుడి దగ్గరికే వెళ్ళి చెప్తున్నాడు. ఎందుకంట ఇంత నీతిగా, ఇంత నియమముగా, ఇంత న్యాయముగా, యథార్థవంతముగా నడుచుకునే వాడి గురించి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్న మాటలన్నింటినీ కూడా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. వీటన్నిటి సాక్ష్యము యోబు గారికి ఉంది. ఆ కంచిలోనే నివసించాడు కానీ కంచి దాటి బయటికి రాలా. ఎక్కడ? దేవుని వేసిన ఆ కంచిలో, ఆ యొక్క పునాదిలో నివసించాడు కానీ బయటికి రాలా. అందుకే నువ్వు కంచి వేస్తావు కదా అన్నాడు. సరే, ఆ కంచి తీసేస్తాను రబ్బాయి, నువ్వేం చేస్తావు చూడన్నాడు. సరే వేసాను కదా ఇప్పుడు దాకా, సరే బయటికే తీసుకొని వస్తా, ఏం చేస్తావు వాడిని? సరే నువ్వేం చేయగలవో చూడన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ కూడా ప్రియదేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. దావీదు విషయంలో, దావీదు ఎలాంటి ప్రాంతంలో, ఎలాంటి ప్రదేశంలో ఉన్నాడు? ఒక గొర్రెల కాపరి. ఎక్కడ? అడవుల్లో ఎక్కడో మేపుకునేవాడు. అసలు విసర్జించబడినవాడు. అన్నదమ్ముల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా కూడా విసర్జించబడి ఎక్కడో ఒక మూలన పడివేయబడినప్పుడు దేవుని కంచి, దేవుని కాపుదల్లో నివాసం చేస్తున్నాడు అప్పుడు దాకా కూడా. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? బయటకు వచ్చాడా? దేవుని కంచిలోనే ఉన్నాడు. బయటకు వచ్చిన యోబు ఏమో దేవుడు అలా తీసుకుని వస్తే పాపము నెరిగిన వాడుగా జీవిస్తే ఆ కంచిలోనే నివాసం చేస్తూ ఉంటే ఆ కంచి లోపలికి వచ్చాడంట చూద్దామని. దేవుడు అవకాశం ఇచ్చిందేలేండి, కాదనుకోండి, అందుకేమీ కాదంటానికి ఏం లేదు. ఒక మనిషిని పరీక్షిస్తాడు ఆ రీతిగా. ఇప్పుడు దేవుడు అవకాశం ఇవ్వకుండా ఆ యోబు దగ్గరికి వెళ్ళలేకపోయాడు కదా, మరి దావీదు దగ్గర కూడా రాలేడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి జ్ఞాపకం చేసుకోండి, అక్కడికి వస్తే దేవుని కంచులో ఉన్న దావీదే చూడండి గ్రహించలేకపోయాడుగా, ఈ శరీర కోరికలు చంపుకోలేకపోయాడుగా. ఒకప్పుడు ఉన్న రోషం లేకుండా పోయింది కదా, ఒకప్పుడు ఉన్న ఆ యొక్క స్థితి లేకుండా పోయింది కదా, దేవుని యందు ఆ విశ్వాసం లేకుండా పోయింది కదా. ఏమంటున్నాడు తెలుసా అండి? ఒక ఐశ్వర్యవంతుడు అంటున్నాడు అక్కడ. వీడు ఎట్లాంటోడు అండి? సామాన్యుడు కాదు. వీడికప్పటికి ఉపపత్నులు ఉన్నారు, భార్యలు కూడా ఉన్నారు. భార్య కాదు, భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు. వీడికి ఇంకా చాలకంటే ప్రియ దేవుని బిడ్డలారా వ్యభిచార కోరికలను అణుచుకోలేక దావీదు ఏం చేశాడు తెలుసా? ఆ మార్గస్థునికి ఆయుత్తము చేశాడంట. అప్పుడు ప్రేరేపించలేదా దేవుని ఆత్మ దావీదుని? కంచిలోనే ఉన్నాడుగా, మాట్లాడుతూనే ఉంటాడుగా దేవుని ఆత్మ. యాడికి పోయిందప్పుడు మరి? చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా ఆశను నిగ్రహించుకోలేక కోల్పోయి పాపానికి బానిసలైపోతున్న యవ్వనులు చాలామంది ఉన్నారు ఈ రోజున. పాపానికి బానిసలైపోయి చూడండి, దేవుని ఆత్మ సంసోన్ని ఎడబాసింది కూడా తెలుసుకోలేకపోయాడంటే ఎంత దౌర్భాగ్యుడండి వాడు అసలుకి. దేవుని ఆత్మ మనల్ని విడిచి వెళ్ళిపోయే పరిస్థితిని తెచ్చుకుంటున్నాం మనం, మన కోరికల ద్వారా, మన ఇచ్చల ద్వారా, మనకున్న ఆ యొక్క వ్యసనాల ద్వారా. ఎలీషా ఒకటే అంటున్నాడు కదా, నీకు సదాకాలము ఏ నయమానికైతే వదిలేస్తుందో ఆ కుష్టి నీకు వస్తుంది అన్నాడు. సదాకాలము, చచ్చేంతకాలం ఉందంట. ఏముండాలా? ఆ యొక్క గెహాజ్ దగ్గర దేవుని ఆత్మ ఉండాలా.
ఎలీషాకున్న వైరాగ్యం ఉండాలా. ఏలియా 7 విధములైన అద్భుతాలు చేస్తే ఎలీషా 14 విధములైన అద్భుతాలు చేశాడు. మరి ఈడేని చేయాలా? కనీసం ఇంకొకటన్నా పెరగాలి కదా. వీడు తెచ్చుకుంది కుష్ఠరోగం. మరి మనం ఏం తెచ్చుకుంటున్నాం ఈ రోజున? దేవుని ఆత్మ ప్రేరేపణను లక్ష్యం చేయక, దేవుని ఆత్మను నిర్లక్ష్యం చేస్తే జరిగేది అదే. యెహోవా ఆత్మ బలముగా సంసోను మీదకి దిగితే పచ్చి గాడిద దవడ ఎముక పట్టుకోనంట ఎంతమందిని చంపాడు చూస్తారా? 15వ అధ్యాయం 8వ వచనం చూడండి, 18వ వచనం. చదవండి. 15:14 న్యాయాధిపతులు 15:14 తీసి పెట్టుకున్నట్లాగే. వెయ్యి మందిని చంపేశాడంట. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మార్గస్తుని ఎదుర్కోలేని పరిస్థితుల్లో దావీదు ఉంటే దేవుని ఆత్మ ప్రేరేపించగా సంసోను 1000 మందిని చంపేశాడుగా. ఒక్క స్త్రీ దగ్గర ఓడిపోయాడే. మరి అప్పుడు ప్రేరేపించలేదండి? ఖచ్చితంగా దేవుని ఆత్మ మనలో ఉండి నివాసం చేస్తూనే ఉంటుంది, మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది. మనలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నివాసమును మనం కోల్పోకూడదు కదా. మనం ఇచ్చిన ఆ స్థానము మరలా విడిచిపెట్టుకోకూడదు. శరీర కోరికల కోసం, శరీర ఇచ్చల కోసం, ఈ ఇహపరమైన బాగోగుల కోసం. అందుకే వారి వ్యభిచార తలంపులే మార్గమును తప్పించేసినాయి అంట. పాపపు ఆలోచనలే, ధనాపేక్షే గెహాజ్ని మార్గం తప్పించేసింది. కాబట్టి దేవుని ఆత్మ కూడా సెలవిస్తుంది కదా, ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. ధనమే శాశ్వతం అనుకొని బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. అదొక పార్ట్ అంతే, జస్ట్ మనకు ఉపయోగపడుతుంది అంతే. అది మన వల్ల అది బతకట్లా. క్షమించాలి ప్రియ దేవుని బిడ్డలారా, దానివల్లే మనం బాగుపడలేదు. కానీ మనుష్యుడు ఈ రొట్టె వలన మాత్రమే కాక దేవుని మాటల వలన బ్రతుకును అంటున్నాడు కదా. అంతేనండి. ధనం వల్ల మనం బ్రతకలేము. కానీ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆయన పేరేంది, లాజర్ గారి గురించి మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, తనకి అప్పుడు దాకా ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభువారితో బంతిలో కూర్చొని, ఆ యొక్క భోజనశాలలో కూర్చొని ఆ యొక్క అంత ఘనతను పొందినవాడు సైతము తనకి తినటానికి లేనప్పుడు ఆ యొక్క బల్ల, ఆ రాజు బల్ల కింద, ఆ ధనవంతుని బల్ల కింద పడి ఆ యొక్క మెతుకులు తినైనా బ్రతికాడు. కానీ ఆ పుళ్ళు, ఆ చెత్త చెదారంలో ఆ ప్రాంతంలో అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఆ ఒంటికి వచ్చిన కురుపుల్ని గోక్కొని అలాగైనా బాధపడ్డాడే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కరి సహాయం ఆశించలా, ఒక ధనాపేక్ష కొరకు పోలా, ఆకలి కోసం కూడా పోలా, అట్లాగే అనిపించాడు. కానీ ఇంక దేన్ని కోరుకోలేదు. ఆయన ఎంత ఆకర్షణగా కనపడుతున్నాడు పరదేశంలో. ఇప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప ఘనతని దేవుడిచ్చాడండి అతనికి. నీవు లోకమును ఆశించినప్పుడు, దేవుని ప్రేరేపణ లక్ష్యం చేసినప్పుడు కలిగే ఘనత అది. దేవుని ప్రేరేపణ విడిస్తే పోయేదేంది? సమస్తం పోయిద్ది. ఇంకా అసలు నీకు ఒకటేంది, సమస్తమును కోల్పోతావు, నువ్వు సమస్తమును విడిచిపెట్టుకుంటావు. దావీదు బాధపడింది ఏందండి? దావీదు దేని గురించి బాధపడ్డాడు? నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు అన్నాడు. ఏంది దావీదు బాధ? దేవుని సన్నిధిలో ఆయన ప్రేమను అనుభవించిన వాడే కదా. కోల్పోతుంది ఏంది? ఆయన సన్నిధినే కదా. మన పాపముల ద్వారా, వ్యసనముల ద్వారా, బలహీనతల ద్వారా, ఆశల ద్వారా మనం కోల్పోతుంది దేవుని సన్నిధినే. ఇంకా లోకంలో తిరుగుతూ పాడు చేసుకుంటున్నామేమో ఈ రోజున దేవుని సన్నిధిలో. ప్రియ దేవుని బిడ్డ, దేవుని నిరిగి కూడా, బాప్తిసం పొంది కూడా దేవుని సన్నిధిలో ఉండ నీవు లోకం నిరిగి పాడు చేసుకుంటున్నావేమో. యెహోవా ఆత్మ నిన్ను విడిచిపెట్టక ముందే రా దేవుని సన్నిధికి. మరలా దేవుని సన్నిధిలో నిలబడు. దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు బహుగా. నిన్నే వెంటాడుతున్నాడు కదా అని చెప్పని దేవుడిని నువ్వు అలా చిరాకు పెట్టివ్వకు. నీకోసం రావాల్సినంత అవసరం ఉందండి. ఇన్ని వేల కోట్ల మంది జనాభా, ఇన్ని వందల కోట్ల మంది జనాభా ఉంటే నువ్వేదో పెద్ద గొప్పవాడు అని నీ దగ్గరికి వచ్చి నేను అనుకున్నాడు.
నువ్వు నేనేమన్నా పోనీ ఆయనకి ఏమన్నా ఉపయోగపడతావనా? ఆయన ఎవరి ద్వారా ఆయన? అందుకే అంటున్నాడు కదా, రాళ్ళు నిన్ను స్తుతించినా మనుషులు మనుషులే కదా, మన్ను నిన్ను స్తుతించినా మనుష్యుడు మనుషుడే కదా. ఏంటంట, అబ్రహాముకి ఈ రాళ్ల వలన కూడా మనుషులను కలిగజేయగలడంట. నిన్ను బట్టి కాదు ప్రియ దేవుని బిడ్డలారా. నేను ఎన్నుకున్నాడంటే నీకు ఒక విలువనివ్వటానికి, నిన్ను తీసుకుని వెళ్ళి తనతో కూర్చుండి పెట్టుకోవడానికి. లోకంలో తిరగడానికి ఇష్టపడబాక, నువ్వు లోకంలో తిరిగి పాటు చేసుకోబాక. ఇప్పుడు దాకా ఒకవేళ పాటు చేసుకున్నావేమో, ఇప్పుడు దాకా ఏ కోరికైనా కానీ, అది మొబైల్కి బానిసయ్యేమో, లేకపోతే వ్యభిచారానికి బానిసయ్యేవో, స్నేహితులకు బానిసయ్యేవో, ధనాపేక్ష కలిగి జీవిస్తున్నావో, ఏంటో అది నీకే తెలుసు. దేవుని ఆత్మ ప్రేరేపణ లక్ష్యం చెయ్యి. ఉదయం విన్నాంగా మనం దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, గత ఆదివారం మనం విన్నాం కదా, దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా. ఆదివారం రోజు విన్నాం మనం దేవుని సన్నిధిలో. ఏంటి? దేవుని పాదముల దగ్గర కూర్చోవాలా. దేవుని పాదముల దగ్గర కూర్చున్నప్పుడు మనకేమొస్తుందండి? ఎంత విలువ అసలుకి! మరియమ్మ గారికి వచ్చిన విలువ ఎంతది అసలుకి? మగ్దలేని మరియ గారికి ఎంత విలువ వచ్చిందండి? ఇప్పటికి కూడా ఆమె యేసు పాదముల దగ్గర అని బోధించడమే కదా ఎక్కువగా. ఆ విలువను కాపాడుకో. యేసు పాదాలను విడిచి భ్రష్టుడు అయిపోబాకను. అసలు దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని ఆత్మ ప్రేరేపణ లక్ష్యం చేసి దేవుని సందులో ఉండువాడుగా నువ్వు నీ ఇహపరమైన ఆశలను వదిలిపెట్టుకొని దేవునితో ఏ పాదముల దగ్గర అయితే నిన్ను దేవుడు నిలబెట్టాడో అదే పాదముల దగ్గర ఉండటానికి ఇష్టపడి నువ్వు కన్నిటిని దేవుడే నిన్ను మార్చి తనలో నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఈ మాటను లక్ష్యం చేసి దేవుని సందులో ఉండటానికి ఇష్టపడు. నీ వ్యభిచారం ద్వారా, నీ పాపం ద్వారా మార్గం తప్పిపోయి కుష్ఠరోగం తెచ్చుకోబాక. దయచేసి ఈ మాటలన్నింటినీ గమనించి దేవుని సన్నిధిలో నీవు ఆ రీతిగా బ్రతకాలని, ప్రభువుకి ఇష్టమైన వాడిగా, ప్రభువుకి ఇష్టమైన దానుగా, ప్రభువుకి ఇష్టమైన వారముగా ఆయనలో బ్రతకాలని కోరుకుంటూ ప్రభు ఇచ్చిన మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయా ఇదిగో ప్రభు నాయన ఉదయకాలపు అయా ఇదిగో తండ్రి నాయన ప్రతి దినము ఆరాధన, ప్రతి దినము ప్రభు తండ్రి స్వార్థ అయా కార్యక్రమంలోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు నాయన. అయ్యా నీ సన్నిధిలో ప్రభు తండ్రి నాయన అయా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీ యొక్క సన్నిధిలో ప్రభు తండ్రి అయా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మార్గస్తునికి ప్రభు మేము అయా ఆయుత్తము చేయవారు కాక, ఇదిగో తండ్రి మా వ్యభిచారం వలన మార్గము త్రప్పిపోయేవారము కాక, అయ్యా మేము దేనికో ఒక దానికి బానిసైపోయి ప్రభు తండ్రి నాయన ఇదిగో ప్రభు లోకములో కలిసిపోయేవారము కాక, కేవలము తండ్రి నాయన అయా ఇదిగో తండ్రి షోలమితి చెప్పిన ప్రకారము అయా నన్ను ఆకర్షించుము, నిన్ను వెంబడించదనంటుంది తండ్రి నాయన. అలాగే ప్రభు నాయన మీరు మమ్మల్ని ఆకర్షించి నీ ఆకర్షణ చేత ప్రభు బ్రతుకు వారముగా, నీ ఆకర్షణలో నిన్ను వెంబడించు వారముగా ప్రభు చేయమని కోరుకుంటూ, అయ్యా మేము నిన్ను వెంబడిస్తూ నీ పాదముల చెంత నేర్చుకుంటూ నీలో గడిపేవారముగా చేయమని మిమ్మల్ని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకొచ్చు యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.